డోలీ కష్టాలు రహదారి లేక అవస్థలు పడుతున్న కురుపాం మండలం తోయిలంగూడ గిరిజనులు అంబులెన్స్ వచ్చే దారి లేక డోలీ మోతతో ఆసుపత్రిలో చేర్చిన స్థానికులు. అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీలంకలో భారీ వరదలకు 56 మంది మృతి. దిత్యా తుపాను ప్రభావంతో శ్రీలంకలో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు ఏర్పడి 56 మంది మృతి చెందారు. మరో 21 మంది గల్లంతయ్యారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం పులికర్మ బస్టాండ్ దగ్గర బండల లోడుతో వెళ్తున్న లారీలో చెలరేగిన మంటలు. సురక్షితంగా బయటపడే డ్రైవర్, క్లీనర్, పూర్తిగా దగ్ధమైన లారీ. చిత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 760 కేజీల గంజాయి స్వాధీనం. 5 వ్యక్తులు అరెస్ట్, మరో 2 పరారీ. శ్రీలంక వరదల్లో చెట్టు మీద చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన వైమానిక దళం హెలికాప్టర్ బెల్. నిజామాబాద్ జిల్లాలో విషాదం. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య. ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో తీసి విడుదల చేసిన శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతుని కుటుంబీకులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలోని ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించి నిరసనకు దిగిన గిరిజనులు. వెంటనే ఇసుక రీచ్ ఆపాలని డిమాండ్.